అన్నేళ్ళకే మాకు భూతగాదాలుండి, మాకేం భూతగాదాలుండి, మాకేంకా తాతల తండ్రులు ఆస్తులు పాస్తులుండి మాకు గొడవలు రాలే. లేదా మా భార్య ఆయన భార్య కలిసి మేము గొడవలు పెట్టుకోవటం, లేదా మా పిల్లలు వాళ్ళ పిల్లలు కలిసి గొడవలు పెట్టుకోవటం మాకు అసలు దానికి రాలేదు. తల్లిదండ్రుల విషయంలోనే మాకు ఆయనకి సమస్య ప్రారంభమైంది. మా రెండు అన్నయ్య ఇల్లు కట్టాలని నాకు తెలియపరిస్తే, సరే కట్టుకోలే అన్నయ్య అని పక్కన ప్లాట్ ఓపెన్గా ఉంది. మేము ఇల్లు కట్టిన తర్వాత దేవునికి మహిమ కలుగును గాక, అమ్మోళ్ళకి సపరేట్గా దీంట్లో రూమ్ కట్టిస్తాను అని ఆయన మంచిగా ఇల్లు కట్టుకున్నాం. సరే కట్టుకొని అనుకున్నాం. అది కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కనే అప్పుడు లోన్ ఇచ్చారు. మంచి కట్టుకున్నారు, ఇల్లు చాలా సుందరంగా కట్టుకున్నారు. దేవునికి ఇల్లు కట్టడం అయిపోతుంది. నా తల్లిదండ్రుల్ని, మరీ ముఖ్యంగా నా తల్లిని ఆ ఇంట్లో కూడా ఎక్కనీయకుండా ఎత్తుగా స్టెప్పులు పెట్టి అవి ఎక్కలేక మోకాళ్ళ నొప్పులు. ఒకవేళ ఎట్లో కూర్చొని పండుకొని కర్ర పట్టుకొని ఎత్తుదామనే లోపల గృహప్రవేశానికి ముందే వాళ్ళిద్దరిని ఆ స్థలములో నుంచి, ఇంటి ప్రదేశం నుంచి అల్లగొట్టి పక్కకు పంపించేశారు. అప్పుడు నేను వెళ్ళాను. సరే పర్వాలేదు అన్నయ్య కదని వదిలిపెట్టి వాళ్ళకి ఒక 2 రూములు కట్టించాను. 2 రూములు కట్టించాను. దాంట్లో వాళ్ళని గృహప్రవేశంలో చేస్తూ పక్కన అన్నయ్య ఉన్నాడు, ఎదురు ఇంకొక అన్నయ్య ఉన్నాడు. ఎవరూ రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మా గ్రామ ప్రజలకు తెలుసు, కొంతమంది మన సంఘ బిడ్డలకు కూడా తెలిసి 15-16 సంవత్సరాలు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి దేవుడు నాకు ఇచ్చిన కృపతో ఒక పట్టణాల్లో ఏ విధంగా వాళ్ళకి వసతులు ఉంటాయో అంత మాత్రం కాకపోయినా కనీసం వసతులు, వాళ్ళకి మంచి బాత్రూమ్లు కట్టించి, ట్యాపులు కట్టించి, వాళ్ళకి పని మనిషిని కూడా పెట్టిన. పని మనిషి ఎవరు తెలుసా? మా సొంత 3వ అక్కయ్య. డబ్బులు ఇచ్చి పెట్టించాం. 15 సంవత్సరాలు వాళ్ళు బయటికి వెళ్ళటం తెలియదు వాళ్ళకి. నేను ఒక్కనే పుట్టలేదు, 3 మగోళ్ళు ఉన్నారు, 4 ఆడపిల్ల. అయినా కానీ వాడి మీద ఈడు పెట్టుకుని ఈడి మీద ఆడు పెట్టుకోవటం నాకు ఇష్టం లేదు. నన్ను కన్నదే నా తల్లి. పెద్దోడు చూడనే పోండి, చిన్నోడిని చూడనే పోండి, నడిపోడు చూడనే పోయి, నాకు అవసరం లేదు. అన్ని రకాల వసతులతో నా తల్లిదండ్రులను పోషించటానికి నా తండ్రి నా కృప చూపెట్టాడు. ఆ తండ్రి కృప చూపించాడు. ఇంకో మాట చెప్పనా, వాళ్ళు ప్రభువుని నమ్మిన తర్వాత బాప్తిసం తీసుకున్నారు, బలారాధన తీసుకోవాలని కూడా వాళ్ళ కొరకు దైవజనుని కూడా ఏర్పాటు చేసి నెలకొకసారికి ఇక్కడి నుంచి నేను ఆ దైవజనుడికి కానుకలు పంపించాను. శరీర సంబంధం కాదు, ఆత్మ సంబంధం కూడా నా తల్లిదండ్రుల యొక్క క్షేమం కొరకు చూపించాను. ఆయన ఒకవేళ వస్తాడో రాడో అనుకొని, మన ఊర్లోని ఆటో నర్సు మీలో చాలా మందికి తెలుసు, ప్రతి ఆదివారం ఆమె తీసుకొని రావాలని ఒక ఆటో ఏర్పాటు చేయించాను. నేను చేశాను. మంచి ఇల్లు కట్టించాము, మంచి కాంపౌండ్ వాళ్ళు కట్టించి మంచిగా దేవుని స్తుతించమని చెప్పి సువార్త ప్రకటించడం కొరకు ఇక్కడి నుంచి ప్రతి నెల టిఫిన్కి ఓట్స్ పంపించాం.
సువార్త ప్రకటించమ్మని మెట్రోలో నుండి ఆమెకు ఆ బిస్కెట్స్ బాగా ఇష్టం. ఏంటి అమ్మాయి? రస్క్ బిస్కెట్లు. రస్క్ తినుకుంటూ కూర్చుంటే తల్లిగారు రేపకమ్మ గారు లాంటి వాళ్ళు అటు ఇటు ఊరు పక్కల పాపం కొద్దిమంది ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళు వచ్చేస్తే ఇటు రామా అని ఈ రస్క్ బిస్కెట్లు ఇస్తే వాళ్ళకు కూడా పంటికి గట్టిగా తగులుకుంటా బలిగున్నాయని మా చిన్నవాడు హైదరాబాద్ నుంచి పంపించాడు. యేసు ప్రభు మంచోడు, దేవుడు మంచోడు. అందుకే నాకు ఈ కృప ఉంది. మీరు కూడా నమ్ముకోండి మాయదారులారా. ప్రభు చర్చికి పోదారండి, ఆటో ఉందనంటే ఒక్కళ్ళు రారు. పొద్దున్నే 9 గంటలకల్లా వాళ్ళు ఓట్స్ జావ దాక్కొని తాగుతుంటే అటు మరలా వచ్చి వీళ్ళు వచ్చేటోళ్ళు నేను ఇక్కడి నుంచి పంపించేవాడిని అన్ని. ఆ జావ తాగుతూ ఉంటుంటే నా తండ్రికి మహిమ. ఇట్లా ఒకళ్ళిద్దరు వస్తే వాళ్ళు మంచిగా ఆ టేస్ట్ చూసి భలేగుందనండి, ఇది మన దగ్గర దొరకదంట, ఇది అమెరికాలో బండిద్దంట వాళ్ళు చెప్పుకోవటం. కాబట్టి అమెరికా నుంచి వచ్చిన జావ తాగాలంటే మనం యేసుప్రభు నమ్ముకోండి అని చెప్పేదంట ఆవిడ. ఏంటి పారంపర ఆచారాలు ఏంటి? సచ్చినాక వాళ్ళకి బట్టలు పెట్టడం, వాళ్ళ బొందల మీద, వాళ్ళ సమాధుల మీద, వాళ్ళ శవాల మీద బాటిల్ మాంసం మొక్కలు ముద్దలు పెట్టడం. ఇదా? బతుకున్నప్పుడు చెయ్యి, వాళ్ళు సజీవులుగా ఉన్నప్పుడు చెయ్యి. వాళ్ళ కొరకు ఆటో నరసింహ కొత్తగూడెం హాస్పిటల్కి తీసుకెళ్ళేటట్లుగా, సీరియస్ అయితే ఖమ్మం హాస్పిటల్కి తీసుకెళ్ళేటట్లుగా, ఇంకా సీరియస్ అయితే హైదరాబాదుకు తీసుకొచ్చేటట్లుగా వాడిని ఏర్పాటు చేసి పెట్టారు. ఇద్దరికి రెండు సార్లు 2 కళ్ళకి ఇద్దరికి అగర్వాల్ హాస్పిటల్లో కళ్ళకి ఐ ఆపరేషన్ చేయించా. ఇద్దరికి. నా దేవునికి మహిమ కలుగును గాక, నా తండ్రి ఘనత కలగాలి. మరణ పడకల మీద ఉంది. మీరు అందరు బ్రదర్స్ చాలా మంది అక్కడ కూర్చున్న వాళ్ళు వచ్చారు. నా తల్లి అనారోగ్యం మరణ పడకల్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం నాకు తెలిసి అందరు వచ్చారు, యూత్ బాయ్స్తో సహా వచ్చారు. ఎవరు ఒక్కరు ఏమో నాకు సరి కనపడట్లే రానోళ్ళు అయితే అందరూ వచ్చేసారు. ఇదే రామ్దేవ్ హాస్పిటల్లో జాయిన్ చేయించాం. మీరందరూ సిస్టర్స్ అందరూ వచ్చి ప్రతిరోజు అక్కడ ప్రేయర్ చేయటం, ఇక్కడ మన ఇంట్లో పరిచర్య చేయటం, సంఘం అందరూ దేవునికి మహిమకరంగా మీరు చేశారు. మీ కుటుంబాల కొరకు ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను చెప్పనా, చచ్చిపోయినాక కాదయ్యా మీరు చేసేది, నీతి కలిగిన ప్రవర్తన మనం జీవించాల తల్లిదండ్రుల పట్ల. నా పట్ల, నీ పట్ల, మన పట్ల కాదు. నా తల్లిని రామ్దేవ్ హాస్పిటల్లో ఐసీలో అడ్మిట్ చేస్తే మా పెద్దన్నయ్య, మా పెద్దవదినమ్మ, మా రెండో అన్నయ్య, మా రెండో వదినమ్మ ఆదివారం మనం అక్కడికి వెళ్ళమని చెప్పి ఆదివారం ఒకరు నుంచేసాం. ఆదివారం పొద్దునే 5-6 గంటలకు వచ్చేసి రామ్దేవ్ హాస్పిటల్లో నిజంగా బతికిందా సచ్చిందా వాడి మీద దోషారోపణ చేద్దామని చెప్పటానికి వచ్చి చూసి ఊరికి వెళ్ళిపోయి వాళ్ళు ఏమన్నారు తెలుసా? వాడు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు, దిక్కుమొక్కు లేకుండా హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. ఈ రోజున ఈ ప్రాంతం మొత్తంలో రామ్దేవ్ హాస్పిటల్ నెంబర్ 1 హాస్పిటల్గా దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏం తెలుసా? దాని CEO డాక్టర్ యోబు గారు ప్రార్థనాపరుడైన ఆయన ద్వారా హాస్పిటల్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. చనిపోయింది అనుకొని హాస్పిటల్ లేదు, వాడు ఎక్కడ పెట్టేసింది అనుకొని వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయి ఊర్లో దుష్ప్రచారం చేసేసారు. నాకు అవసరం లేదు, మీరు చేసిన నాకు అవసరం. అందుకే నేను నా తండ్రి ఎదుట నిలబడటానుకుంటాను. నేను ఎక్కువగా
ఊరు నుంచి నాకు ఫోన్లు చేయి, ఏందబ్బాయి నువ్వేదో గవర్నమెంట్ హాస్పిటల్ అనాథులుగా పడేసినవంట ఆ శవం కొట్లు అన్నారు. ఎవరు అన్నారంటే మీ అన్న వాళ్ళు వదిన వాళ్ళు అన్నారు. పర్వాలేదులే అనుకున్నాను. 15 రోజులు ఐసీలో ఉంటే మెడిసిన్ ఏంటి, ఖర్చు ఏంటి, డిశ్చార్జీకి ఉన్న డబ్బులేంటి, నేటి వరకు ఒక్క రూపాయి నా అక్కలు నా చెల్లెమ్మలు నలుగురిని అడగలే. మా అన్నలిద్దరినీ నేను ఎంత అయింది అని కూడా చెప్పలే. నా అత్త చనిపోయిన దినం కూడా వాళ్ళు ఎవరు చేసినా చేయకపోయినా నా బామ్మర్దితో కలిసి ఏం కాదు ఆనంద్, దేవుడు ఉన్నాడు మనకి, దేవుడు సాయం చేస్తాడు, నీ తల్లికి నువ్వేం చేయాలనుకుంటున్నావా అది చెయ్యి, ప్రభు కృపలో నేను సహకరిస్తానని చెప్పి కూడా ఆమె జనాలు కూడా చేసాం, సమాధి కట్టించారు. నీ తల్లిదండ్రులు బతుకున్న వాళ్ళని నిజంగా నా చేతులు జోడించి పెడుతున్నా. బ్రదర్స్, నీ తల్లి బతుకుంటే, నాయన నీ తండ్రి బతుకుంటే, నీ తల్లిదండ్రులు ఇద్దరు బతుకుంటే, వాళ్ళు చనిపోయినాక చేసిన చెయ్యపోయిన ఏం కాదు, కానీ వాళ్ళు బతుకుని ఈ కాలంలో నా తండ్రిని బట్టి, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు దేవుని గణపరిచే భాగ్యం ఉంచుదురుగాక. నా తల్లిని బట్టి నా తండ్రి లేరని అది ఎంతో వేదనగా బాధపడుతూ ఉంటా. చాలా సందర్భాల్లో ఇప్పటికీ నేను ఏడుస్తాను. నా తల్లి చూపించిన ప్రేమ అది వదిలిపెట్టి నా తండ్రి చేసిన బాధ్యత అది వదిలిపెట్టి నా తల్లి బతుకున్న రోజుల్లో ఎన్నోసార్లు ఆ తల్లి నాకు చెప్పి, అందరి ముందు మేము అందరం ఎక్కడెక్కడ ఉండేవాళ్ళం అందరూ ఒకరోజు ఇంటికి వచ్చినప్పుడు సమ్మర్లో మా అన్న వాళ్ళు, వదిన వాళ్ళు, మా అక్క వాళ్ళు, బావలు అందరూ ఆమెతో కొంచెం అటు ఇటుగా మాట్లాడుకుంటుంటున్నా ఆమె ఒకటి అనేది, ఆమెకు అందరు ఓట్లన్నీ మా నాన్నకుండే. అట్లా జోక్గా మాట్లాడుకుంటూ భోజనం చేసేటప్పుడు అందరూ మా నాన్న మంచోడు అనేవారు. నా తల్లి అనేది, మీ అందరి ఓట్లు మురిగిపోతే కానీ నా చిన్న కొడుకు ఓటు మురిగిపోదు, వాడు ఒక్కడున్నా నన్ను సాధిపారేస్తాడని చెప్పేది ఆమె బతుకున్న రోజు. ఆమె బతుకున్న రోజులు అలా అనేది, మీరు ఎవ్వరు నన్ను చూడని అవసరం లేదు, వాడి చేతులల్లే నేను చనిపోతానని చెప్పి. ఎంతవరకు నిజమవుతుంది అనేది నాకు తెలియకుండా అయిపోయింది అసలు. కానీ ఆమె మరణ పడకలో ఉన్నప్పుడు ఎవరు ఆమెను పట్టించుకోలేదు. బ్రదర్స్ మనోళ్ళు చాలా మంది వచ్చారు. అదే ఆమె చనిపోతుంది డాక్టర్స్ చెప్పారు ఖమ్మంలో కూడా. ఇక్కడ యోబు గారికి నేను ఫోన్ చేశాను, చేశారండి పాస్టర్ గారు అన్న. రాత్రి బ్రదర్స్ అందరు కూడా వచ్చి హాస్పిటల్లో నేను యోబు గారి చేతులు పట్టుకున్నాను. డాక్టర్ గారు, ఈమె నా తల్లి కాదండి, ఈమె నీ తల్లి, ఎంత ఖర్చు అయినా నా తల్లిని కొన్ని రోజులు బతికించండి, దేవుడు సహాయం చేస్తాడు, మీరు మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇప్పించండి, నా తల్లిని బ్రతికించండి అయ్యా, దేవుడు సహాయం చేస్తాడని ఎంతో ప్రాధేయపడి, అప్పుడు మనం అందరం ఉపవాసాలు ఉన్నాం, సంఘం అందరం ఉపవాస దినాల్లో చనిపోతే అట్లానే జూలై 12వ తారీఖు రామ్దేవ్ హాస్పిటల్లో జాయిన్ చేయించాం. తర్వాత 15 రోజుల తర్వాత దేవుడు ఆమెను ముట్టి బాగు చేసి అద్భుతంగా ఆ తల్లికి స్వస్థత ఇచ్చాడు. అద్భుతంగా దేవుడు ఆ తల్లికి స్వస్థత ఇచ్చాడు. మనందరం చూసాం, మీరందరూ ఎంతో పరిచర్య చేశారు. తీసుకొచ్చాం. సెప్టెంబర్ 30వ తారీఖున ఉదయకాలం
ప్రమిళమ్మ పాస్టర్ గారు ఆమెకు బ్రష్ చేస్తూ స్నానం చేయించే టైంలో సెప్టెంబర్ 30వ తారీఖు ఆమెకి చాలా స్ట్రోక్ వచ్చేసింది. సెప్టెంబర్ ఆల్ నైట్ ప్రేయర్ చూసుకొని మేము ఊరికి తీసుకెళ్ళాలి. ఆమె అస్సలు అంగీకరించలేదు. నేను ఊరికి రాను, వచ్చిన అక్కడెక్కడైనా పడి చేస్తాను కానీ నేను అటు రానన్నాను. సరేలే, ఆమెను బాధపడటం నాకు ఇష్టం లేదు ఏ రోజు కూడా. తర్వాత ఆమె చాలా కష్టంగా అయిపోయి ఉదయం బిడ్డలు ఇద్దరు బ్రష్ చేస్తుంటే స్ట్రోక్ వచ్చేసింది. వెంటనే నేను కూడా వచ్చాను పక్క రూమ్ నుండి. అలాగా ఆ తల్లిని వీళ్ళు పట్టుకుని నా చేతుల్లోకి వచ్చి ఆమె ఎట్ట చూసే చనిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడే వాళ్ళకి మంచి చేయండి. నా తండ్రి ఇప్పుడు నన్ను ఎంత ఆదరిస్తూ ధైర్యపరుస్తున్నా. ఆయనే తల్లి, ఆయనే తండ్రి అనుకుంటున్నా. కానీ ఆ లోటు ఎవరు తీర్చలేరు, ఎవరు తీర్చలేరు. తండ్రి ఒక్కడే మనల్ని ధైర్యపరచాలి. నా తండ్రికి కూడా నా సొంత మూడో అక్కనే నాన్న బట్టలు ఉతకాలక్క, నాన్నకి నువ్వు అన్నం వండి పెట్టాలి, నీకు నెలకు 1000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆమెకు సొంత అక్క కూడా నేను ఇచ్చాను. ఆమె కూతురే, కానీ నా బాధ్యతగా నా తండ్రికి నా తల్లికి నువ్వు చెయ్యాలక్కని నెలకు 1000 రూపాయలు పంపించాను. కానీ ఆయన మరణం ఎంత అద్భుతం. 93 సంవత్సరాలు. ఆయన 95 అనేవాడు చనిపోయే రోజు వారి ఆ యొక్క సంవత్సరంలో కూడా నాకు 95కి తక్కువ ఉండవురా, నేను 93, 92 అన్న ఆయన ఒప్పుకోపోయేటోడు. అలాగా దేవుని కృప ఆయనకి ఎంత చక్కగా సాయంత్రం 5 గంటలకి మన ఇంటి బయట రోడ్డు మీద కూర్చొని ఉన్నాడు. 6 గంటల వరకు అందరూ అక్కడ పెద్దవాళ్ళు అందరు కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయన బాగా ఇష్టం ఆయనకి చేపల కూర అంటే. మా అమ్మ వండకపోయేది, ఆమెకి అస్సలు ఇష్టం ఉండే చేపలు. చిన్నప్పటి నుంచి ఆయన బాగా తిన్నాడు. మా అక్కరు ఆ రోజు 3వ అక్క చేపల కూర ఉండి బాగా ఆయన తిన్నాడంట. తినేసి 6 గంటలకు 6:30 గంటల వరకే బయట ఉన్నాడు. ఇక్కడ ఏదో నొప్పి వస్తుందని లోపలికి వచ్చి మంచం మీద పడుకున్నారు. 7 గంటలకే 3వ అక్క ఫోన్ చేసింది, చిన్న ఇట్లా నాన్నకి ఏదో నొప్పి వస్తుందని. అంటే మేము అక్కడ బయట ఉన్నాం, ప్రేయర్ చూసుకొని వస్తున్నాం. ప్రార్థన చేసి ఏం కాదు లెక్కని ఇంటికి వచ్చాము. 7:10 కల్లా నాన్న చనిపోయాడు చిన్న అని చెప్పింది. ఆయనే స్నానం చేసుకున్నాడు, ఆయనే అన్ని చేసుకుంటాడు. ఏ ఒక్కరితో కూడా ఒక గ్లాసు నీళ్ళు ఆయన తెప్పించుకోకుండా, నా తల్లికి ఇలాగొచ్చింది నేను చేస్తాను ప్రభు, తండ్రికి వచ్చిన చేస్తాను, కానీ ఈ మరణం ఆయనకు రావద్దని ప్రార్థించాము. ఎంత చక్కగా పడుకొని దేవుని సన్నిధిలో వృద్ధాప్య దశలో పండు ముసలాయన 95 సంవత్సరాలు దేవుడు ఆయనకు జీవం ఇచ్చాడు. ఆమె పెంచిన విధానం, క్రమశిక్షణ, నా తండ్రి కృపలు ఈ రోజున నిలబెట్టగలిగిన దేవునికి మహిమ కలిగిన గాక.